హలో గైస్, వెల్కమ్ బ్యాక్. 2022లో మలయాళం మూవీ హృదయం ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ సినిమాని డైరెక్ట్ చేసింది వినీత్ శ్రీనివాసన్. తను మంచి యాక్టర్ కూడా. తన ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ మూవీతో తెలుగు వాళ్ళకు కూడా కొంచెం పరిచయం అయ్యాడు. హృదయం తర్వాత ఇప్పుడు వర్షంగులకు శేషం అనే మూవీతో మళ్ళీ డైరెక్షన్లోకి దిగాడు. మరి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే వేణుకి చిన్నప్పటి నుండి రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఊర్లో జరిగే ప్రతి డ్రామాకి వెళ్తూ ఉంటాడు. అలా ఒక డ్రామాకి వెళ్ళినప్పుడే మురళి పరిచయం అవుతాడు. మురళికి మ్యూజిక్ అంటే పిచ్చి. తన స్కిల్స్ చూసి వేణు తనకి బాగా క్లోజ్ అవుతాడు. అలాగే మద్రాస్కి వెళ్తే తనకి మంచి లైఫ్ ఉంటుందని ఎంకరేజ్ కూడా చేస్తాడు. కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత ఇద్దరు కలిసి మద్రాస్కి వెళ్ళిపోతారు అండ్ సినిమాల్లో ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. మరి వాళ్ళు సినిమాల్లో మంచి పొజిషన్కి వెళ్ళారా, మద్రాస్లో వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్లో వచ్చిన హర్డిల్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలియాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. ఒక సినిమా తీస్తున్నామంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక విలన్ ఇలా చాలా కాలం నుండి కొన్ని లెక్కలు వేసుకొని క్యారెక్టర్స్ రాసుకొని సినిమా తీయడమే చూస్తున్నాం. అయితే సినిమా అంటే ఇలాగే తీయాలి అనే రూల్స్ ఏం లేవని కొన్ని సినిమాలు మేకింగ్ స్టైల్ అండ్ వాటికి వచ్చిన రిజల్ట్స్ని చూస్తే అర్థమైపోతుంది. ఈ వర్షంగులకు శేషం కూడా అలాంటి ఒక మూవీనే. 2 hours 45 minutes ఉన్న ఈ మూవీలో అలాంటి లెక్కలు ఏమీ కనిపించవు. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో బాండింగ్, వాళ్ళ ప్యాషన్ కోసం వాళ్ళు చేసే పనులు, వాళ్ళ మధ్యలో వచ్చే చిన్న చిన్న గొడవలు ఇలా అన్నీ కలిపి ఒక మూవీలా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్తో, ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్తో కొంచెం లెంతీగానే సాగుతుంది. అండ్ ఇంటర్వెల్ టైంకే సినిమా అంతా అయిపోయిందేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ వాళ్ళ లైఫ్ని రీసెట్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, వాటిని క్లియర్ చేసుకోవడం ఇలా అంతా చాలా సింపుల్గానే ఉంటుంది. సినిమా అంటే ప్యాషన్ ఉండి సినిమాల్లో ఎప్పటికైనా ఒక ఛాన్స్ రాకపోతుందా అని ప్రయత్నిస్తూనే ఉన్న చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అయితే మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, ఆ తర్వాత వాళ్ళ జర్నీ వరకు బాగానే అనిపించినా వాళ్ళ మధ్యలో వచ్చే మనస్పర్ధలు అంత ఎఫెక్టివ్గా అనిపించవు. అండ్ కొన్ని సీన్స్లో లిబర్టీ కూడా ఎక్కువగానే తీసుకున్నట్టు ఉంటాయి. కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఇస్తుంది ఈ మూవీ. కాకపోతే హృదయం మూవీకి దీనికి ఎలాంటి పోలికలు లేవు. ఆ సినిమాని మైండ్లో పెట్టుకుని దీనికి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వేణుగా చేసిన ధ్యాన్ శ్రీనివాసన్ డిఫరెంట్ లుక్స్, ఏజ్ వేరియేషన్స్తో బాగానే ఇంప్రెస్ చేశాడు. మురళిగా చేసిన ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం కొన్ని సీన్స్ వరకు బాగానే ఉన్నా ఓవరాల్గా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే అనిపించాడు. ఓల్డ్ ఏజ్ లుక్ కూడా అంతగా సెట్ అవ్వలేదు తనకి. గెస్ట్ రోల్ చేసిన నివిన్ పాలి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో కొంచెం కామెడీ రిలీఫ్ ఇస్తుంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బాసిల్ జోసెఫ్, అజు వర్గీస్, కళ్యాణి ప్రియదర్శన్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. టెక్నికల్గా మలయాళం మూవీస్ ఎప్పుడూ బాగానే ఉంటాయి. ఈ సినిమా కూడా అందుకు ఎక్సెప్షన్ ఏం కాదు. అమృత్ రామ్నాథ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విశ్వజిత్ ఒడుక్కాతిల్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే. హృదయం మూవీతో ఇంప్రెస్ చేసిన వినీత్ శ్రీనివాసన్ మళ్ళీ తన సెన్సిబుల్ రైటింగ్ అండ్ మేకింగ్తో ఒక మంచి సినిమాని మనకు ప్రజెంట్ చేశాడు. క్యారెక్టర్స్ కొంచెం ఇన్కంప్లీట్గా ఉన్న, లెంత్ కొంచెం ఎక్కువైనా సినిమా పూర్తయ్యేసరికి ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా వర్షంగులకు శేషం ఈ 2024లో మలయాళంలో ఇంకో హిట్ మూవీ అనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.